హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం. సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే యునెస్కోలోనికి అమెరికా పునఃప్రవేశం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. యునెస్కోలోకి అమెరికా పునఃప్రవేశం చేయబోతుంది అంటే మళ్ళీ రెండోసారి రాబోతుంది అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. సో దీని గురించి మనం యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ, అసలు యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి, సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి పాలస్తీనాను యునెస్కోలో 2011లో జాయిన్ చేసుకున్నారండి. అంటే యునెస్కోలో ఒక కంట్రీ మెంబర్ అవ్వాలి అంటే సో యునెస్కోలో ఉన్నటువంటి దేశాలు మొత్తము ఓటింగ్ పెడతారండి. సో ఆ ఓటింగ్లో ఎక్కువ ఓట్లు వస్తే సో దీంట్లో మనకి యునెస్కోలోకి మెంబర్షిప్ ఇస్తూ ఉంటారు. సో దీంట్లో భాగంగా మొత్తం 193 దేశాలు ఉంటాయండి యునెస్కోలో. సో ఇవన్నీ 2011లో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేయటం వల్ల సో ఏదైతే మనకి పాలస్తీనా అనేది సభ్య దేశంగా రావడం జరిగింది. సో ఇలా పాలస్తీనా యునెస్కోలోకి సభ్య దేశంగా రావటం అమెరికాకి ఇష్టం లేదు. అమెరికాతో పాటుగా సో ఏదైతే మనకి ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా ఈ యొక్క పాలస్తీనా రాకను వ్యతిరేకించాయి. సో ఆ టైంలో అమెరికా అనేది సో యునెస్కోకి ఎక్కువగా ఫండింగ్ ఇస్తూ కూడా ఉంటుంది. ఆ ఫండింగ్ని ఆపివేసి యునెస్కో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. సో ఇలా బయటికి వెళ్ళింది కదా, సో ఇప్పుడు యునెస్కోకి ఆ భర్తీని చైనా వాళ్ళు మనకి ఆ భర్తీని పూర్తి చేయడం జరుగుతుందండి. అంటే యునెస్కోకు సంబంధించి ఫండింగ్ కానివ్వండి ఇవన్నీ అమెరికా నుంచి ఆగిపోయినాయి కదా, సో ఆ ఫండింగ్ అంతా చైనా ఓడిస్తున్నాడు. అంటే యునెస్కోని చైనా బాగా ప్రభావితం చేస్తుంది. సో అందువల్ల చైనాకి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మళ్ళీ ఎవరైతే జో బైడెన్ గారు ఉన్నారో సో ఆయన ఏమన్నారు అంటే మళ్ళీ మేము ఖచ్చితంగా యునెస్కోలో జాయిన్ అవుతాము సో ఈ మంత్ ఎండింగ్ కల్లా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా యునెస్కోకి ఇటీవల కాలంలో మళ్ళీ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశం ఏది అంటే యుఎస్ఏ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే దీనికి సంబంధించి అమెరికా అండి, సో ఇది ఫస్ట్ టైం కాదండి, అప్పుడు కూడా మనకి ప్రీవియస్ వచ్చేసరికి 1984లో కూడా యునెస్కో నుంచి బయటకు వచ్చిందండి అమెరికా. సో ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ 2003 సంవత్సరంలో మళ్ళీ జాయిన్ అయింది యునెస్కోలోకి. సో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడండి ఏదైతే మనకి 1984లో బయటకు వచ్చి 2003లో మళ్ళీ జాయిన్ అయింది. మళ్ళీ 2018 సంవత్సరంలో అంటే 2018లో అంటే ఈ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2018లో బయటకు వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం 2023 అండి సో మనకి రాబోతుంది. అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా వస్తాము అని చెప్పేసి అన్నదాన్ని, ఇంకా రాలేదు వస్తాము అని చెప్పింది. సో ఎందుకు అంటే చైనా ఆధిపత్యం ఎక్కువ అవుతుంది. అంటే చైనా దీనికి ఫండింగ్ ఇస్తుంది కదా యునెస్కోకి, అంటే పొలిటికల్గా కల్చరల్గా ఎకనామికల్గా టు ప్రమోట్ వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ. అంటే ఏం చేస్తుంది, ప్రపంచ శాంతిని అదేవిధంగా సెక్యూరిటీ భద్రతను ఏదైతే మనకి సైంటిఫిక్గా కల్చరల్గా ఎకనామికల్గా ఇది పాటుపడుతూ ఉంటుంది. సో దీంట్లో అంటే చైనా ప్రభావం దీని మీద బాగా పడుతుందండి. అందువల్ల అది అమెరికాకి నచ్చక మళ్ళీ వస్తుంది అమెరికా కూడా అని గుర్తుంచుకోండి. సో అదేవిధంగా యునెస్కో గురించి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాలండి. యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి అంటే సో ఏదైతే దీనికి సంబంధించి యునెస్కోకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాము. సో దీన్ని 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంటుంది. అదేవిధంగా మొత్తం 193 దేశాలు దీంట్లో మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. దీని ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి ఆండ్రే అజోలరీ అని చెప్పేసి ఉన్నారండి. ఇతను ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట, ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇటీవల కాలంలో మాన్ కీ బాత్ కార్యక్రమం అండి, సో 100వ ఎపిసోడ్ జరిగింది చూసారండి. సో ఆ టైంలో కూడా ఈ యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరే ఉన్నారో ఆండ్రే అజోలరీ మన భారతదేశం మీద ప్రశంసల జల్లు కురిపించింది ఆ యొక్క మాన్ కీ బాత్ కార్యక్రమంలో అని చెప్పేసి మనం ఆ రోజు మాన్ కీ బాత్ని డిస్కస్ చేసేటప్పుడు కూడా ఈమె పేరు కూడా వార్తల్లోకి రావడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఏం చేస్తుంది సార్, అసలు యునెస్కో ఏం చేస్తుంది అంటే ప్రమోటింగ్ వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ త్రూ సో మనకి ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్, ఏదైతే ప్రపంచ శాంతి కోసము అదేవిధంగా మనకి భద్రత కోసము ఏవైతే మనకి ఎడ్యుకేషనల్ పరంగా సైంటిఫిక్ పరంగా కల్చరల్ పరంగా సో ఇలాంటివిని బేస్ చేసుకొని మనకి ప్రమోట్ సెక్యూరిటీని సో పీస్ని సో ఎస్టాబ్లిష్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అమెరికా ఇది సెకండ్ టర్మ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఫస్ట్ టైం అనేది 1984లో ఒకసారి బయటికి వెళ్ళి 2003లో వచ్చింది. మళ్ళీ మన 2018లో విత్డ్రా చేసుకొని మళ్ళీ 2023లో రాబోతుంది అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది.
సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆపరేషన్ స్వేచ్ఛ 2 ప్రారంభం అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కార్యక్రమం ఒకటి న్యూస్లో రావడం జరిగిందండి. జనరల్గా స్వేచ్ఛ మనకి ఆపరేషన్ స్వేచ్ఛ అని చెప్పేసి ఉంటుందండి. జనరల్గా స్వేచ్ఛ కార్యక్రమం అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుందండి, అది వేరండి. సో ఎవరైతే జగనన్న గారి గవర్నమెంట్ స్వేచ్ఛ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది, అది ఎవరైతే ఏదైతే మనకి స్కూల్లో చదివే పిల్లల కోసం అండి, అంటే మనకి శానిటరీ ప్యాడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం అది. సో అది వేరండి. సో ఇది వేరు, ఆపరేషన్ స్వేచ్ఛ ఇది వేరు. ఇది ఏంటి అంటే సిఐడి డిపార్ట్మెంట్ అండి, అంటే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసము మనకి సిఐడి విభాగం అండి. సిఐడి విభాగం అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, సిఐడి అని చెప్పేసి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు ప్రారంభించారంటే రాష్ట్రంలో బాల కార్మికులను నిర్మూలించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఆల్రెడీ మనకి స్వేచ్ఛ 1 అని చెప్పేసి స్వేచ్ఛ అని చెప్పేసి అది ఫస్ట్ ఫేజ్ కింద కార్యక్రమాన్ని చేపట్టారండి. సో ఆ స్వేచ్ఛ 1లో భాగంగా ఏదైతే దీనికి సంబంధించండి, ఈ స్వేచ్ఛ 1లో భాగంగా ఎవరైతే బాల కార్మికులు ఉంటారో ఆ బాల కార్మికులను గుర్తించి కొంత చైల్డ్ హోమ్ కేర్స్కి పంపించడం, సో అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం అలాంటివి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ స్వేచ్ఛ 2 కింద మళ్ళీ దీన్ని ప్రారంభించడం జరిగింది. సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఈ స్వేచ్ఛలో భాగంగా అంటే స్వేచ్ఛ ఫస్ట్ టర్మ్లో భాగంగా మనకి 326 మందిని ఐడెంటిఫై చేశారండి. వాళ్ళని గుర్తించి ఈ 326 మందిలో 45 మందిని చైల్డ్ హోమ్ కేర్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత మిగతా 281 మందిని సో వాళ్ళ ఫ్యామిలీకి అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం జరిగిందండి, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి. సో ఇది మనం ఖచ్చితంగా ఈ పాయింట్ మనం బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో మనకి స్వేచ్ఛ 1లో ఆ కార్యక్రమంలో భాగంగా సిఐడి వాళ్ళు ఏదైతే సిఐడి డిపార్ట్మెంట్ ఉంటుందో వీళ్ళు 326 మంది పిల్లలను ఎవరైతే బాల కార్మికులు ఉన్నారో వాళ్ళని గుర్తించి 45 మందిని ఏదైతే మనకి చైల్డ్ హోమ్ కేర్స్కి పంపించడం జరిగింది. మిగతా 281 మందిని వాళ్ళ ఫ్యామిలీస్కి అంటే వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని స్వేచ్ఛ 2 అని చెప్పేసి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. నెల రోజులు ఉంటుందండి. అంటే ఏదైతే ఇది సంబంధించి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలి అని చెప్పేసి మనకి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ ఉంటుందండి. సో మనకి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అని చెప్పేసి ఒక చట్టం ఉంటుందండి. ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అని చెప్పేసి రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంటుందండి 1986. సో ఏదైతే ఈ యొక్క 1986 అని చట్టం ఉంటుందో సో ఈ చట్టం ద్వారానే భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థను తగ్గిస్తూ ఉంటారు. సో మన గ్రూప్ 1 ఎగ్జామ్లో తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏదైతే ఈ యొక్క చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986ని రికమెండ్ చేసిన కమిటీ ఏ కమిటీ ప్రకారం అని చెప్పేసి అడిగారండి. దీన్ని ఏ కమిటీ రికమెండ్ చేసిందని అడిగారు, గురుపాద స్వామి కమిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి గురుపాద స్వామి కమిటీ ప్రకారము సో మనకి 1986లో ఈ యొక్క చట్టం రావటం జరిగింది. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బాల కార్మికుల నిర్మూలన వారోత్సవాలు అని చెప్పేసి మనకి జూన్ అండి. సో మనకి జూన్ 12 నుంచి 20 దాకా సో మనకి జూన్ 12వ తారీఖు నుంచి సో మనకి జూన్ 20వ తారీఖు దాకా ప్రజెంట్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అంటే మనకి బాల కార్మిక వారోత్సవాలు అని చెప్పేసి బాల కార్మికులను వెట్టి చాకిరి పనుల్లోకి పెట్టుకోకూడదని చెప్పేసి సో ఇలాంటివి ఎవరైతే 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరిని సో పనిలో కానీ ఇలాంటి వాటిలో పెట్టుకోకూడదని చెప్పేసి కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో జూన్ 12 నుంచి 20లో భాగంగా అందుకనే మనకి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నదని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. ఇదే కాదండి, ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో గంజాయి అక్రమ సాగు నివారణను
పూర్తిగా నిర్మూలించడం కోసం, అంటే గంజాయిని నిర్మూలించడం కోసం ఆపరేషన్ పరివర్తన యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం బాగా యాడ్ చేసుకుని చదువుకోవాలండి. ఇదేమో సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే మనకి ఏదైతే సిఐడి అంటామో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆపరేషన్ పరివర్తన అయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు దాన్ని ప్రారంభించడం జరిగిందనే పాయింట్లు రెండింటిని యాడ్ చేసుకొని మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి హైదరాబాద్లో G20 వ్యవసాయ సమావేశాలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే G20 గ్రూప్ ఆఫ్ 20 అని చెప్పేసి అంటాము. సో ఇది 1999లో దీన్ని ఫ్రేమ్ చేశారండి. సో ఇది ఫ్రేమ్ చేసినప్పుడు ఏదైతే ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ ఏదైతే మనకి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ అని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమంతో 1999లో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రధానమంత్రులు, ప్రెసిడెంటులు సో ప్రతి సంవత్సరం ఒక సమ్మిట్ జరపాలని చెప్పేసి 2008 నుంచి ఈ యొక్క హెడ్స్ సమావేశం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఈ G20లో భాగంగా లాస్ట్ ఇయర్, అంటే మనకి 17వ ఎడిషన్ లాస్ట్ ఇయర్ మనకి ఇండోనేషియా బాలీలో జరిగింది. సో ఈ సంవత్సరం అంటే 2023 18వ ఎడిషన్ చూస్తే G20 సమావేశం మన ఇండియాలోనే సెప్టెంబర్లో జరగబోతుంది. ఆ యొక్క విషయం మీ అందరికీ తెలిసిందే. సో మనకి ఇక్కడ G20కి సంబంధించి 2023 మన ఇండియాలోనే జరగబోతుంది కాబట్టి దీనికి సంబంధించి దీని 2023 మనం చూసినట్లయితే దీని యొక్క థీమ్ అండి. సో మనకి దీని థీమ్ చూసినట్లయితే సో మనకి వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, సో వన్ ఫ్యూచర్, అంటే మన తెలుగులో చెప్పాలంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అని చెప్పేసి అంటాం. సో ఈ థీమ్ సంబంధించి మన ఇండియాలోనే జరగబోతుందండి ఈ సంవత్సరం సంబంధించి 18వ ఎడిషన్. లాస్ట్ టైం 17వ ఎడిషన్ వచ్చేసరికి మనకి ఇండోనేషియా బాలీలో జరిగింది. దానికి సంబంధించి రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్, అంటే కలిసి కోలుకోండి, బలంగా కోలుకోండి అనే థీమ్తో జరిగింది. సో నెక్స్ట్ అండి, అంటే మనకి 2024లో 19వ ఎడిషన్ అనేది బ్రెజిల్లో జరగబోతుంది. అదేవిధంగా 2025లో 20th ఎడిషన్ అనేది సౌత్ ఆఫ్రికా యొక్క G20 సమావేశం జరగబోతుందనే పాయింట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. G20కి సంబంధించి ప్రజెంట్ షేర్పాగా ఎవరున్నారంటే అమితాబ్ కాంత్ గారు ఉన్నారు. మొట్టమొదటి ఈ యొక్క షేర్పా సమావేశము రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిందండి. సో మనం G20 బాధ్యతలను ఏదైతే ఇండోనేషియా నుంచి డిసెంబర్ 1, 2022లో తీసుకోవడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో భాగంగా ఏదైతే ఈ యొక్క G20లో భాగంగా వ్యవసాయ సమావేశాలు మన హైదరాబాద్లో జరగడం ఇది 4వ సారి అండి. సో అంతకుముందు ఫస్ట్ సమావేశం అనేది మనకి ఇండోర్ మధ్యప్రదేశ్లో జరిగిందండి. సో మనకి ఫస్ట్ ఫిబ్రవరి 2023న ఫస్ట్ సమావేశం ఇండోర్ మధ్యప్రదేశ్లో జరిగింది. ఆ తర్వాత సెకండ్ సమావేశం మార్చిలో మనకి చండీగఢ్లో జరిగింది. ఆ తర్వాత థర్డ్ అంటే ఏప్రిల్లో వచ్చేసరికి వారణాసి ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి జూన్ 4వ తారీఖున హైదరాబాద్లో జరగబోతా ఉంది. అంటే G20లో భాగంగా మనం చూసినట్లయితే ఇలాంటి సమావేశాలు అనేవి దగ్గరగా 100కు పైన మేము కండక్ట్ చేస్తాము అని చెప్పేసి G20లో తీసుకోవడం జరిగిందండి. అంటే వీటిల్లో ఏమైనా మనకి హర్డల్స్ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం, సో వాటికి సొల్యూషన్ను వెతకడం కోసము G20 లీడర్స్ అనేవాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏ రంగాలు, ఏ సెక్టార్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దీని మీద సంబంధించి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఏదైతే దీనికి సంబంధించి వ్యవసాయంలో ఆధునిక ఆవిష్కరణలపై చర్చిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆహార భద్రతపై, రైతులకు ఆర్థిక సహకారం పైన చర్చిస్తారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఆయా దేశాలలో అనుసరిస్తున్న విధానాలను వివరిస్తారు. ఆధునిక వినూత్న సాంకేతిక ఆవిష్కరణను ప్రదర్శన ఉంటారు. అంటే నాలెడ్జ్ షేరింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఎక్కువగా మన భారతదేశం వ్యవసాయ ఆధార దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ 4 సమావేశాలు ఎక్కడ జరిగాయో మనం గుర్తుంచుకోవాలి. ఇండోర్, చండీగఢ్, వారణాసి, హైదరాబాద్లో 4వ సమావేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా అయితే మాత్రం మన ఇండియాలో జరుగుతుంది G20కి సంబంధించిన సమావేశము. సో దాని థీమ్ కూడా మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పద్మగ్రహీతలకు 10,000 పెన్షన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా హర్యానా ప్రభుత్వం మరోసారి వార్తల్లో నిలిచిందండి. సో ఎవరైతే పద్మ అవార్డ్స్ అంటే పద్మ విభూషణ్ కానివ్వండి, పద్మభూషణ్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, ఇలాంటి అవార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో హర్యానా రాష్ట్రం తరపు నుంచి, సో అలాంటి వ్యక్తులకు మేము 10,000 రూపాయలు పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తాము అని చెప్పేసి మనకి ఎవరైతే హర్యానా సీఎం ఖట్టర్ గారు అండి సో మనకి ప్రకటించడం జరిగింది. సో ఇదే విధంగా జనరల్గా అండి పద్మశ్రీకి సంబంధించి నో క్యాష్ ప్రైజ్, జనరల్గా మనము భారతరత్న అని కానివ్వండి, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలాంటివి సివిలియన్ హానర్స్ అండి. సో వీటికి వెల కట్టలేము, వీటికి క్యాష్ ప్రైజ్ అంటే ఏమి ఉండదు, జస్ట్ ఇవి గౌరవార్థం మాత్రమే.
కానీ ఎవరైతే పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తులు ఉంటారో అంటే హర్యానా రాష్ట్రం నుంచి మేము 10,000 రూపాయలు మేము పెన్షన్ రూపంలో ఇస్తాము అని చెప్పేసి నెల నెల 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ప్రభుత్వంలో సంబంధించి ప్రభుత్వ వోల్వో బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కూడా మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలతో పాటుగా ఫ్రీగా బస్ సర్వీసెస్ అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిందని అడిగితే దట్ ఈస్ హర్యానా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇదే కదండి హర్యానా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే హర్యానాకు సంబంధించి ఏదైతే బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమును కూడా మొట్టమొదటిసారిగా హర్యానాలోనే ప్రారంభించడం జరిగింది. ఎందుకు సార్ హర్యానాలోనే ప్రారంభించారంటే సో అక్కడ లేడీస్ నిష్పత్తి చాలా తక్కువగా ఉందండి. అంటే 887 మంది ఉన్నారు. ఒక 1000 మేల్స్ని పరిగణలోకి తీసుకుంటే అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారము ప్రతి 1000 మంది అబ్బాయిలకు కానీ అక్కడ అమ్మాయిలు అంటే ఫిమేల్ శాతము ఫిమేల్ అండి ఎంతమంది ఉన్నారు అంటే 877, చాలా తక్కువగా ఉన్నారండి. అందువల్ల అక్కడ బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని హర్యానాలోని పానిపట్టు దగ్గర ప్రారంభించడం జరిగిందనే పాయింట్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఉందండి. సో దీంట్లో భాగంగా 357 రూపాయలు పర్ డే అంటే మనము ఏదైతే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటాం చూసారా అండి. సో 2005లో చట్టం వచ్చింది. 2006 ఫిబ్రవరి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాను 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాను ఈ యొక్క స్కీమ్లో పర్ డే కూలి అనేది 357 రూపాయలు. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలోనే హయ్యెస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రాష్ట్రం 357 రూపాయలు పర్ డే ఇస్తున్న రాష్ట్రం సో మనకి హర్యానా వార్తల్లోకి వచ్చిందండి. ఈ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే మొత్తం ఇక్కడ 3 పాయింట్లు లింక్ చేసుకొని చదువుకోండి. హర్యానా అనగానే హర్యానా అనగానే మనకి ఏదైతే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంటుందో దీంట్లో భాగంగా కూలీ అంటే దినసరి కూలీ పర్ డే ఒక్క రోజులో 357 రూపాయలు ఇస్తారు. ఇదే భారతదేశంలో హయ్యెస్ట్ అండి. మన ఆంధ్రప్రదేశ్లో 200 సో మనకి 257 రూపాయల దాకా ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. సో అదేవిధంగా ఇక్కడ 1000 అంటే అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారము ఏదైతే మనకి మెయిల్కి కాను 877 మంది మాత్రమే ఫిమేల్స్ ఉన్నారు. అందువల్ల ఇక్కడ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కూడా హర్యానాలో తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనకి పద్మ అవార్డు గ్రహీతలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా హర్యానా గవర్నమెంట్ వార్తలో రావడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఛాంపియన్ ఉరుగ్వే అని చెప్పేసి ఈరోజు న్యూస్లో రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి అండర్-20 ఫుట్బాల్ ప్రపంచ కప్ అని చెప్పేసి సో ఈ యొక్క ప్రపంచ కప్ అనేది అర్జెంటీనాలో జరిగిందండి. సో ఓడిపోయింది ఎవరు అంటే ఇటలీ ఓడిపోయిందండి. సో గెలిచింది ఎవరు అంటే ఉరుగ్వే అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సింపుల్గా ఎక్కువ కూడా ఇటీవల కాలంలో గెలిచిన వాళ్ళు కాదండి ఓడిన వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. సో అందువల్ల ఇటీవల కాలంలో ఉరుగ్వే అండర్-20 ఫుట్బాల్ ప్రపంచ కప్ విన్ అయింది కదా, ఎవరిని ఓడించింది అని అడుగుతాడండి. సో ఇండైరెక్ట్గా అలా అడుగుతారు ఇటలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎక్కడ జరిగింది అంటే సో మనకి అర్జెంటీనాలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఎక్కడ జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, కొన్ని అలా 3 ఫార్మేట్లో మనం చదువుకోవాలండి. సో వాటి నుంచి ఎక్కువగా ఫీల్డ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఉరుగ్వే గెలిచింది, ఓడింది ఇటలీ, జరిగింది అర్జెంటీనా. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెటప్ 250 ఇందిరా క్యాంటీన్స్ ఇన్ బెంగళూరు సే సిద్ధరామయ్య. సో సిద్ధరామయ్య గారు సీఎంగా రెండోసారి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే కర్ణాటక రాష్ట్రానికి 22వ సీఎంగా రెండోసారి రావడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ మొన్న విన్ అవడం జరిగింది. సో డీకే శివకుమార్ గారు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉండడం జరిగింది. సో మనం గత 2 డేస్ క్రితం కూడా అక్కడ ఏదైతే శక్తి అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా అక్కడ దగ్గరగా 42 లక్షల మంది లేడీస్కి అక్కడ ఆర్డినరీ బస్సులో ఫ్రీగా రవాణా సదుపాయాన్ని కల్పించారండి. అంటే టికెట్ లేకుండా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి సో మనకి శక్తి అని ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఒక 2 డేస్ క్రితం మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే ఇందిరా క్యాంటీన్స్ అని చెప్పేసి ఇలాంటి క్యాంటీన్స్ అండి. అంటే మార్నింగ్ అల్పాహారం మధ్యాహ్నం భోజనం పెడతారు. సో మనకి ఎర్లీ మార్నింగ్ అల్పాహారం 5 రూపీస్కి, మధ్యాహ్నం భోజనం 10 రూపీస్కి పెడతాము అని చెప్పేసి సో ఇందిరా క్యాంటీన్స్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటారు, కర్ణాటక అండి. లైక్ మీరు చూసినట్లయితే చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్స్ అని చెప్పేసి పెట్టారు, మీకు ఐడియా ఉందో లేదోనండి. సో ఆ తర్వాత ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని తీసేశారు, అది వేరే విషయం అండి. సో అలాంటి క్యాంటీన్స్, అలాంటి అన్నా క్యాంటీన్స్ మన దగ్గర ఎలా ఉన్నాయో, ఎట్లా వర్క్ చేశాయో అట్లానే అక్కడ ఇందిరా క్యాంటీన్స్ అని చెప్పేసి ఇటీవల కాలంలో సిద్ధరామయ్య గారు నిన్న ప్రారంభించడం జరిగిందనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీంతో పాటుగా నిన్న శక్తి అనే ఒక కార్యక్రమం ద్వారా 42 లక్షల మంది మహిళలకు ఫ్రీగా బస్సు సదుపాయాన్ని అండి, రవాణా సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రపంచంలో అతి పొడవైన ప్లాట్ఫామ్గా సిద్ధారూఢ స్వామి రైల్వే స్టేషన్ అండి, లేదా హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ అని చెప్పేసి 1507 కిలోమీటర్ల ఒక ప్లాట్ఫామ్ అండి సో ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోదీ గారు. సో వీటితో పాటుగానే మనకి ఏదైతే శివమొగ్గ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి సో మనకి కమలం ఆకృతిలో నరేంద్ర మోదీ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శివమొగ్గ సో మనకి ఎయిర్పోర్ట్ ఎక్కడ అంటే కర్ణాటక అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిల్వియో బెర్లుస్కోని కన్నుమూత అని చెప్పేసి ఇటలీకి సంబంధించిన మాజీ ప్రధాని మంత్రి చనిపోవడం జరిగిందండి. సో అందువల్ల ఇతను వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇటలీ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోని చనిపోవడం జరిగింది. సో ఇతను 1994లో ఫోర్జా ఇటాలియా అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాడండి. సో ఏదైతే దీనికి సంబంధించి ఈ యొక్క పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇతను ప్రధానమంత్రి అయ్యారు. వేరే ఒక మిత్ర పక్షాలతో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారండి. ఫస్ట్ టైం 8 నెలలు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. సో ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2001లో రెండోసారి మళ్ళీ ప్రధానిగా చేపట్టారు. ఆ తర్వాత మళ్ళీ మరోసారి 2008లో చేపట్టారు. అంటే ఓవరాల్గా మొత్తము 3 సార్లుగా ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఇటలీ ప్రధాని న్యూస్లో ఇటీవల కాలంలో చనిపోయారు. అందువల్ల న్యూస్లోకి వచ్చింది. ఆయన పేరేంటి అని అడగొచ్చు, సిల్వియో బెర్లుస్కోని అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీటితో పాటుగా ఇటలీ అనగానే ఇటలీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అండి. సో మనకి జార్జియో మెలోని అని చెప్పేసి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేడీ అండి, ఇటలీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి జార్జియో మెలోని గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆమె మన ఇండియా పర్యటన కూడా రావడం జరిగిందండి. రైజీనా హిల్స్ అని చెప్పేసి ఒక సమావేశం జరిగింది ఢిల్లీలో. ఆమె దాంట్లో ముఖ్య అతిథిగా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆమె యొక్క పర్యటనలో భాగంగా స్టార్టప్ బ్రిడ్జ్ అని చెప్పేసి, అంటే ఏవైతే ఈ యొక్క స్టార్టప్స్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసము మనము ఇటలీ కంట్రీతో స్టార్టప్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా కుదుర్చుకోవడం జరిగింది అనే పాయింట్లు కూడా ఇక్కడ మనకి గుర్తుండాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అణ్వస్త్రాలను భారీగా పెంచుకున్న చైనా అని చెప్పేసి మనకి సిప్రీ రిపోర్ట్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి స్వీడన్ కేంద్రంగా ఉంటుందండి. అంటే అణు ఆయుధాలు ఏ దేశంలో ఎవరెవరు తయారు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇది వాచ్ డాగ్ లాగా చూస్తూ ఉంటుంది. అంటే అణు ఆయుధాలను పీస్ఫుల్ మేనర్లో వాడాలే తప్ప సో ఇల్లీగల్గా వాడకూడదు అని చెప్పేసి ఇది వాచ్ డాగ్ లాగా చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఈ సిప్రీ నివేదిక ప్రకారము ప్రపంచంలో ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాలలో భారతదేశమే మొదటి స్థానంలో ఉందని, సో ఎక్కువగా మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని సో వీళ్ళు చెప్పడం జరిగిందండి. దీంతో పాటుగా ఇటీవల కాలంలో చూసినట్లయితే ఏదైతే ఈ సిప్రీకి సంబంధించి గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. సో తాజాగా ఈ పోకడను ముగింపు పలికింది. అంటే ఇక్కడ మీరు చూస్తే ఏవైతే ఇక్కడ మీకు మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా అంటే జనరల్గా కొంచెం ఇబ్బందిగా అడగాలి, కష్టంగా అడగాలి అంటే సో ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. అంటే కొన్ని స్టేట్మెంట్స్ బేస్డ్ ఇచ్చి క్రింది వాటిలో సిప్రీ రిపోర్టుకు సంబంధించి సరి కాని అంశం ఏది లేదా సరి అయిన అంశం ఏది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. జనరల్గా కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయండి. ఈ సిప్రీ రిపోర్టు ప్రకారము ఏ దేశం ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది అంటే ఇండియా అని, సో ఏ దేశం నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంది అంటే రష్యా అని, సో ఆ తర్వాత ఫ్రాన్స్, ఆ తర్వాత సో మనకి అమెరికా, ఒక 3 దేశాలు వరుసగా అంటే ఉన్నాయండి. అంటే మనం ఎక్కువ రష్యా, ఫ్రాన్స్, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇలా అంటే ఎక్కువగా ఆయుధాలని ఎగుమతి చేస్తున్నటువంటి దేశం చూస్తే అంటే మన ఇండియా కాకుండా ఓవరాల్గా చూస్తే అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఇలా ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా అడుగుతారు. అలా కాకుండా కొంచెం కష్టంగా అడగాలంటే ఇలాంటివి చూడండి. అంటే ఇటు చూస్తే గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గుతూ వచ్చింది, తాజాగా ఈ పోకడ కూడా ముగింపు పడింది అని చెప్పేసి అంటున్నాడండి. సో అంటే తాజాగా తగ్గుతూ వచ్చింది, బట్ ఇప్పుడు మాత్రం ఇంకా పెరిగిందండి. అంటే వాటి యొక్క ఏదైతే కొన్నేళ్లుగా వాటి యొక్క వ్యాప్తి పెరిగింది, దాన్ని రేపు ఇక్కడ తగ్గింది అని చెప్పేసి అంటాడండి. నో, సో తగ్గుతూ వచ్చింది, సో తగ్గుతూ వచ్చిందండి, తగ్గుతూ వచ్చి ఇప్పుడు పెరుగుతుంది. సో ఇప్పుడు పెరుగుతూ ఉన్న దాంట్లో తగ్గుతూ వచ్చిందని స్టేట్మెంట్ ఇస్తాడు. సో దట్ ఈజ్ రాంగ్. సో బాగా గుర్తుంచుకోండి, ఇలాంటివి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సో ఇలాంటి ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా మనం ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. అదేవిధంగా అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న 9 దేశాలు, సో బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, పాకిస్తాన్, రష్యా, అమెరికా దగ్గర 2023 జనవరి నాటికి 12,512 అణ్వ ఆయుధాలు ఉన్నాయి అంటున్నారండి. రేపు ఇక్కడ మీకు తీసి 9 దేశాలు కాకుండా 7 దేశాలు అనొచ్చు, లేకపోతే 6 దేశాలు అనొచ్చు, లేకపోతే 3 దేశాలు అనొచ్చు, లేదా ఇక్కడ 12,512 ఉంది కదండి, అక్కడ 13,512 అని చెప్పేసి కూడా అలా మెన్షన్ చేయొచ్చు. సో ఇలాంటివి కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వస్త్రాల సంఖ్యలలో ఇప్పటికీ అమెరికా, రష్యా వద్దనే 90% ఉన్నాయండి. చూడండి, ఎక్కువగా అణ్వాయుధాలు ఏ 2 దేశాల దగ్గర ఉన్నాయంటే రష్యా, అమెరికా వద్దే ఉన్నాయండి. అదే మనం చూసే న్యూ స్టార్ ఒప్పందం అని చెప్పేసి ఒకటి ఉందండి. మీ కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మనకి యాక్చువల్గా రష్యా దాని నుంచి మేము తొలగిపోతున్నాము ఈ యొక్క న్యూ స్టార్ ఒప్పందం నుంచి, సో 2026 వరకు ఉంది, బట్ అయినా సరే మేము తొలగిపోతున్నామని రష్యా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో తనిఖీ చేసుకునేటువంటి అగ్రిమెంట్ అది. సో అప్పట్లో మనకి బరాక్ ఒబామాకి, సో మనకి మెద్వేవ్కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం 2010లో, అవి అక్కడ మనం కరెంట్ అఫైర్స్ చదువుకున్నాం. అంటే ఏవైతే అణ్వాస్త్రాలు ఉన్నాయో ఇవే అమెరికా, రష్యా దగ్గరే 90% ఉన్నాయండి. రేపు మీకు అక్కడ అమెరికా, రష్యా కాకుండా అమెరికా, ఫ్రాన్స్ అంటాడు, లేకపోతేనేమో ఫ్రాన్స్, రష్యా అంటాడు, 90% కాకుండా 70% అంటాడు. సో ఇలాంటివి మనం కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండాలి. అత్యధికంగా చైనా అణ్వాయుధాల సంఖ్య 350 నుంచి 410కి పెరిగిందండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో చైనా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాల సంఖ్య అండి, సో వాళ్ళని భారతదేశం దృష్టిలో పెట్టుకొనే సో వీళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేశారని కూడా ఈ సిప్రి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో 350 అణ్వాయుధాల నుంచి 410కి పెరిగింది. భారత్, చైనా మధ్య గత కొన్నేళ్లుగా సరిహద్దుల వద్ద ఘర్షణల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమని నిపుణులు అంటున్నారు. అదేనండి, మనకి చైనాకి తరచుగా గొడవలు అవుతూ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అణ్వాయుధాల సంఖ్యను పెంచారని చెప్పి సిప్రి చెప్తూ ఉంటుంది. సో 350 నుంచి 410. సో దీన్ని అటిచ్చి దీన్ని ఇటు జిగ్జాగ్ చేస్తాడండి. అంటే 410 నుంచి 350కి చైనా వాళ్ళు తగ్గించారు అని చెప్పేసి అడుగుతారు. నో, దట్ ఈజ్ రాంగ్. అంటే ఎగ్జామ్ అలా అడగడానికి ఆస్కారం ఉందండి, అలా అడగడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి మనం ప్రీవియస్ పేపర్లు చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ అబౌట్ ద సిప్రి రిపోర్ట్. ఈ సిప్రికి సంబంధించి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఎక్కడ ఉంటుంది? స్వీడన్ ఉంటుంది. సో స్వీడన్, స్టాక్హోమ్ గుర్తుంచుకోవాలి. సో అక్కడే మీకు తెలిసిందే నోబెల్ ప్రైజెస్కి సంబంధించి కూడా అక్కడే అనౌన్స్మెంట్ జరుగుతుందండి, ఎక్సెప్ట్ పీస్ కాకుండా. పీస్ అయితే నార్వే క్యాపిటల్ ఓస్లో ఇస్తారు, మీ అందరికీ తెలిసిందే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా యుఏఈ టార్గెట్ 100 బిలియన్ ఇన్ నాన్ ఆయిల్ ట్రేడ్ బై 2030. సో ఏదైతే మనకి నాన్ ఆయిల్ అంటే మనకి ఆయిల్ ప్రొడక్షన్ కాకుండా, అంటే ఎక్కువగా జనరల్గా మనము యుఏఈ నుంచి ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నామండి. ఆయిల్ కాకుండా మిగతా వాటికి పైన అగ్రిమెంట్ మీద కుదిరినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అనేది మన భారతదేశం యుఏఈకి మధ్య $48 బిలియన్ ట్రేడ్ అనేది జరుగుతుంది, ఎక్సెప్ట్ ఆయిల్ కాకుండా. సో దాన్ని 100 బిలియన్స్కి తీసుకెళ్ళాలి 2030 వరకు అని చెప్పేసి మనకి యూఏకి ఒక MOU జరిగిందండి. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో 2030 కల్లా ఏ కంట్రీతో మనము $100 బిలియన్ సో చేయాలి అంటే ఆ రెండు దేశాల మధ్య అలా వర్తకం జరగాలి అని చెప్పేసి పెట్టుకున్నామంటే ఇండియా అండ్ యూఏఈ అని చెప్పేసి గుర్తుంచుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేటస్ మధ్య. సో ఏదైతే దీనికి సంబంధించి ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద జాయింట్ కమిటీ ఆఫ్ ఇండియా యూఏఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది, జనరల్గా ఇది ఎక్కువగా మనకి అబ్రివేషన్ అడగడానికి ఆస్కారం ఉంటుందండి, CEPA అని చెప్పేసి. సో మనకి ఇది ఎకానమీ టర్మ్ అండి, ఎక్కువగా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి CEPA అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాము. సో ఇలా ఏవైతే CEPA జరిగినాయో ఈ కంట్రీస్ మధ్య ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. సో మనకు స్మూత్గా వ్యాపారం జరగడానికి ఇలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. సో ఈ అగ్రిమెంట్లో భాగంగానే 2030 కల్లా $100 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. సో మనకి నాన్ ఆయిల్ ట్రేడ్ కాకుండా, అంటే యాక్చువల్గా మినహాయింపిస్తారండి, అంటే ఆయిల్ దిగుమతులు కాకుండా మిగతా వాటివి. సో మిగతా ఏవైనా సరే ఏదైతే దీనికి సంబంధించి అగ్రికల్చర్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, సో ఇలాంటి దాని మీద $100 బిలియన్స్ చేసుకోవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. అదేవిధంగా యుఏఈ అనగానే మనకి COP28 అండి. సో మనకి COP28 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28వ సమావేశం 2023 అంటే ఈ సంవత్సరంలోనే మనకి యుఏఈలో జరగబోతుంది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పోషన్ యాప్ హెల్ప్స్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్సెస్ అంగన్వాడీ సర్వీసెస్ డ్యూరింగ్ ద రీలొకేషన్.
సో మనకి పోషణ్ యాప్ అనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది. మీ అందరికీ తెలిసిందే పోషణ్ అభియాన్ అనే ఒక స్కీమ్ ఉంటుందండి. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైతే అంగన్వాడీ సర్వీసెస్ ఉంటారో వీళ్ళని ఎక్కడి నుంచైనా మనం సదుపాయాన్ని కల్పించుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఏంటి సార్ అంటే మీకు అందరికీ ఐడియానే ఉంటుందండి. జనరల్గా ఒకప్పుడు మన రేషన్ కావాలి అంటే మనకి ఏదైతే వైట్ రేషన్ ఎక్కడైతే ఉంటుందో, ఏ రాష్ట్రంలో అయితే ఉంటుందో అక్కడే మనం రేషన్ తీసుకుంటాం. అంటే అదే జిల్లాలో అదే గ్రామంలో తీసుకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదండి. మనకి రేషన్ కార్డు ఉంటే సో మనకి ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. సో మనకి అదేనండి వన్ రేషన్, సో మనకి వన్ కార్డు అని చెప్పేసి పెట్టారు. అంటే మీరు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్నారు, సో బ్రతుకు తెరువు కోసం కర్ణాటక వెళ్ళారు, సో మనకి వైట్ రేషన్ కార్డు ఉంది. సో ఈ వైట్ రేషన్ కార్డు ద్వారా అక్కడ కూడా తీసుకోవచ్చు అండి రేషన్. సో అట్లానే మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలు ఎక్కడైనా తీసుకునే సదుపాయాన్ని కల్పించారు. అట్లానే ఇక్కడ ఏదైతే పోషణ్ అభియాన్ కింద అంటే లైక్ ఎవరైతే 6 సంవత్సరాల లోపున్నటువంటి బాలబాలికలు కానివ్వండి, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానివ్వండి, అంటే ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళకండి. సో ఇలాంటి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వేరే ఒక సిటీకి వెళ్తారండి. అంటే ఎక్కడి నుంచి అయినా సరే ఇలాంటి సదుపాయాన్ని కల్పించుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. లైక్ మీ అందరికీ తెలిసిందే అంగన్వాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారండి. వాళ్ళకి ఏమి ఇస్తారండి అంగన్వాడీలో చెక్కీస్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, సో పాల పౌడర్స్ ఇలాంటివండి కొంచెం ప్రోటీన్స్ ఉండేటువంటి ఐటమ్స్ ఇస్తారు. సో ఇప్పుడు వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉన్నారనుకోండి, వేరే పని కోసం అక్కడికి వెళ్ళి సో అక్కడ కూడా తీసుకోవచ్చు అండి. సో అందువల్ల అయితే ఈ పోషణ్ యాప్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే మోర్ దెన్ 57,000 మైగ్రెంట్ వర్కర్స్ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ ద వన్ నేషన్ వన్ అంగన్వాడీ ప్రోగ్రామ్. సో వన్ నేషన్ వన్ అంగన్వాడీ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలో భాగంగానే మనము పోషణ్ యాప్లో మనం రిజిస్టర్ అయితే సో ఎక్కడి నుంచి అయినా సరే ఈ సర్వీసెస్ మనం వాడుకోవచ్చు. దే కెన్ రిసీవ్ ద బెనిఫిట్స్ గివెన్ బై దే అండర్ ద 6 years ఆఫ్ ఏజ్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టింగ్ ఉమెన్. సో మనకి ఎవరైతే కొంచెం పాలు షార్టేజ్ అవుతున్నటువంటి మహిళలు కొంతమంది ఉంటారండి. సో వాళ్ళకి న్యూట్రిషన్ లెవెల్స్ కానివ్వండి, సో మనకి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఇలాంటి వాళ్ళకి న్యూట్రిషన్ లెవెల్స్ పెంచడం కోసం గవర్నమెంట్ కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగానే అసలు పోషణ్ అభియాన్ ఎప్పుడు ఏ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు, ఏ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు అని చెప్పేసి ఒకసారి చూద్దాం. మనకి పోషణ్ అభియాన్ ఫుల్ ఫామ్ కూడా మన ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో పోషణ్ అభియాన్ అంటే ప్రైమ్ మినిస్టర్స్, సో మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఓవరాచింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్ అనేది ఇది యొక్క పూర్తి ఫుల్ ఫామ్ అండి. యాక్చువల్గా పోషణ్ అనే స్కీమ్ని నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని చెప్పేసి పిలిచేవారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని చెప్పేసి పిలిచేవారు. నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పోషణ్ అభియాన్ స్కీమ్గా పేరు మార్చారు. అయితే ఈ యొక్క పోషణ్ అభియాన్ స్కీమ్గా 2018లో ప్రారంభించడం జరిగింది. సో మనకి రాజస్థాన్ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఏ స్టేట్లో ప్రారంభించారంటే రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పోషణ్ అభియాన్ కింద మనం చూసినట్లయితే సో మనకి 10 కోట్ల మంది అండి. సో మనకి 10 కోట్ల మంది ఈ యొక్క పోషణ్ అభియాన్ గాను బెనిఫిట్స్గా ఉన్నారు. ఈ 10 కోట్ల మందిలో 47.6 లక్షల మంది, సో 47.6 లక్షల మంది చూస్తే లాక్టింగ్ మదర్స్ అండి. సో మనకి ఇదిగోండి ఈ లాక్టింగ్ ఉమెన్ ఉంటారు చూసారా, అంటే లాక్టింగ్ ఉమెన్ అంటే సో ఎవరైతే మనకి బేబీకి పాలు ఇవ్వడానికి పాలు లేకుండా సో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, అలాంటివన్నీ లాక్టింగ్ ఉమెన్ అంటారు. వీళ్ళు 47.6 లక్షల మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఈ 10 కోట్లలో. అదేవిధంగా ఒక 7 సో మనకి 48 కోట్ల మంది అండి, 7.48 కోట్ల మంది సో మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారండి. సో వీళ్ళండి ఇక్కడ ఉన్నారు కదండి. సో వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు దీంట్లోకి అంటే 7.48 కోట్ల మంది పోషణ్ అభియాన్ ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. లాక్టింగ్ ఉమెన్ అంటే లాక్టింగ్ మదర్ అని కూడా అంటారు. వీళ్ళు ఎంతమంది అంటే 47.6 లక్షల మంది దీని కింద బెనిఫిట్ పొందుతున్నారు. రిమైనింగ్ చూసినట్లయితే ఎవరైతే ఉంటారో ఈ యొక్క 0 to 6 years ఏజ్ పిల్లలండి, వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు రిమైనింగ్. సో ఇవి కూడా ఖచ్చితంగా ఫ్యాక్చువల్ ఓరియంటెడ్గా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా పోషణ్ అభియాన్లో అప్డేటెడ్ వెర్షన్ అండి ఇదంతా. మొత్తం 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు దీంట్లో భాగంగానే. సో దీంట్లో ఈ 10 కోట్ల మందిలో 57,000 మంది రిజిస్టర్ అయ్యారు. అంటే ఎక్కడి నుంచి అయినా సరే ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ రాష్ట్రంలో ఉండాల్సిన పని లేదు, వేరే రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క వీటి ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెనిఫిట్స్ని వాళ్ళు పొందుతారు అనే పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము.
సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఏదైతే మనకి ఇటీవల ఏ 2 దేశాలు తొలిసారిగా అతిపెద్ద సంయుక్త సైనిక విన్యాసాలను బాలీ కాటన్ పేరిట నిర్వహించాయి అంటే సో ఏ 2 దేశాలండి. సో ఇది మనకి ఫిలిప్పైన్ అండ్ అమెరికా అండి. సో ఇక్కడ మనకి ఫిలిప్పైన్స్, సో మనకి ఫిలిప్పీన్స్ అండ్ అమెరికా, ఈ 2 దేశాలు సంయుక్తంగా బాలీ కాటన్ పేరిట సో మనకి సైనిక విన్యాసాలు అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోస్ని ఉపయోగించుకోండి. వీటితో పాటుగా మనము ప్రతిరోజు కూడా PDF రూపంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.